టు MRR న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గుడిబండ తహసీల్దార్ శ్రీధర్. అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. తుమ్మల చెరువు బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు. పేర్ని కిట్టు సిఐ పరమేశ్వరరావు మధ్య వాగ్వాదం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మీడియా సమావేశం నిర్వహించిన రామినేని ప్రసాద్. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ ధూళిపాళ్ల వేణుబాబు మీడియాతో మాట్లాడుతూ మాచర్ల పట్టణ పరిధిలో పారిశుద్ధ్యం, ఆక్రమణల తొలగింపు మరియు పన్నుల వసూలపై ప్రత్యేక దృష్టి సారించారు. చెత్త సేకరణ, పారిశుద్ధ్యం, పట్టణ అభివృద్ధి పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు తమ ఇళ్ల వద్దే చెత్తను వేరు చేయాలని మాచర్ల మున్సిపల్ కమిషనర్ ధూళిపాళ్ల వేణుబాబు పట్టణ ప్రజలకు సూచించారు. తడి చెత్త, పొడి చెత్త ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఉత్పత్తి అయ్యే చెత్తను తడి చెత్త, వంటగది వ్యర్థాలు, పండ్లు, కూరగాయల తొక్కలు, పొడి చెత్త, ప్లాస్టిక్, పేపర్, గాజు ముక్కలుగా విడదీసి మున్సిపల్ వాహనాలకు అందజేయాలని మాచర్ల మున్సిపల్ కమిషనర్ ధూళిపాళ్ల వేణుబాబు సూచించారు. సందర్భంగా శుభాకాంక్షలు. ముఖ్యంగా మాచర్ల పట్టణంలో లైన్ల నిర్మాణం, నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఆక్రమణదారులు ఎవరైనా ఉంటే వాళ్ళు సొంతగా ఆక్రమణ తీసుకోవాల్సి ఉంది. దీని పక్కన మున్సిపాలిటీ వాళ్ళు ఆక్రమణ నష్టం కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆక్రమణ తీస్తే రోడ్డు స్పీడ్గా వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఇప్పటివరకు కూడాను చాలామంది వినియోగించుకున్నారు. మిగిలిన వాళ్ళు కూడా ఆక్రమణ తొలగించుకొని మున్సిపాలిటీని సహకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా సుమారుగా సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దాదాపు 80% కంప్లీట్ అయిపోయింది. 20% ముఖ్యంగా కోటి సుబ్రహ్మణ్య కాలనీ, కళాకారుల కాలనీ, అదేవిధంగా వినాయకుడి గుట్ట, ఆజాద్ నగర్ ఏరియాలో సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి స్థాయిలో జరుగుతుంది. అదేవిధంగా మాచర్ల పట్టణంలో 25-26 సంవత్సరానికి మొత్తం ఇంటి పనులు 9,45,00,000 డిమాండ్ ఉండగా మాచర్ల ప్రజలు సహకారంతో 5,70,00,000 దాదాపుగా వసూలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం వారు ఇంకొక అవకాశం కూడా ఇచ్చారు. ఈ నెలాఖరు వరకు కూడాను వడ్డీపై 50% రాయితీని ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి ఇంకెవరైనా చెల్లించవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే 50% రాయితీని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మాచర్ల పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో తడి చెత్త, పొడి చెత్త తీసుకొని ప్రాసెసింగ్ చేయడానికి యూనిట్ కూడా మంజూరు కాబడింది. అది మనకి ఇప్పుడు ఏదైతే పాత డంప్ యార్డ్ ఉందో ఆ డంప్ యార్డ్లో సుమారుగా 2.5 ఎకరాల్లో ఆ మిషనరీని ఏర్పాటు చేసి ఇప్పటికప్పుడు చెత్తని కంపోస్ట్ ఎరువుగా తయారు చేయడానికి. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఏప్రిల్ 14, 15, 16 తేదీలలో వెల్దుర్తి ఎస్సీ కాలనీలోని శ్రీశైలం రోడ్డు క్రీస్తు సువార్త ఉజ్జీవ మహాసభలు నిర్వహిస్తున్నట్లు పాస్టర్ కుక్కముడి యోహాను తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఈఎల్సీ వెల్దుర్తి చర్చి రెఫరెంట్ మాచర్ల జీవరత్న, పాస్టర్ ఎన్ సుందర్రావు, పాస్టర్ కుక్కమూడి యోహాను, పాస్టర్ యు మార్క్, సువార్త గాయకులు బ్రదర్ అల్లి గురవయ్య, పాస్టర్ ఆర్ జాన్, పాస్టర్ కె చిన్ని, పాస్టర్ అల్లి ఇమాన్యుయల్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వెల్దుర్తి మండలం మరియు మాచర్ల మండల ప్రజలందరికీ ముఖ్య గమనిక, విజ్ఞప్తి ఏంటంటే ఏప్రిల్ 14, 15, 16
దేవుని మహాకృపను బట్టి క్రీస్తు ఉజ్జీవ సభలు వెల్దుర్తి గ్రామంలో ఎస్సీ కాలనీ అలాగే శ్రీశైలం వెళ్తున్నటువంటి రూట్లో ఈ సభలు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ క్రీస్తు ఉజ్జీవ సభలలో దేవుని వాక్య పరిచర్య చేయటానికి ముఖ్య ప్రసంగికులుగా దైవజనులు ఎన్ సుందరరావు గారు, అలాగే దైవజనులు పాస్టర్ కె యోహాన్ గారు, దైవజనులు యు మార్క్ గారు ఈ 3 రోజులు ఈ సభలలో వాక్య పరిచర్య చేస్తారు. అలాగే వ్యాధులతో, సమస్యలతో, ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయటం జరుగుతుంది. ఈ సభలను ముఖ్యంగా ఆహ్వానించేవారు అల్లి గురవయ్య గారు, అలాగే కుక్కమూడి చిన్ని గారు, రాయనంతుల జాను గారు, అల్లి ఇమ్మానియల్ గారు ఈ సభలను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సభలలో సువార్త గాయకులుగా అల్లి గురవయ్య గారు చక్కని పాటలు పాడి ప్రభువును మహిమపరుస్తారు. ఏ భేదం లేదు, అందరినీ మేము ప్రేమతో దైవ సేవకులను, విశ్వాసులను అందరినీ మేము ఆహ్వానిస్తున్నాము. ఈ సభలకు వచ్చి ప్రభు వాక్యాన్ని మీరు విని ప్రభు మార్గాల్లో నడవాలని మేము ఆశిస్తూ ఉన్నాము. ఈ సభల కొరకు ముఖ్యంగా మీరందరూ ప్రార్థించాలని, వాతావరణం కొరకు, అలాగే అన్ని విషయాలలో ఆర్థికంగా దేవుడు సహాయం చేసి ఈ ఉజ్జీవ సభలు ఉజ్జీవకరంగా జరగటానికి ప్రభు కృప చూపాలని, ముఖ్యంగా ఈ మాచర్ల నియోజకవర్గం ఉన్నటువంటి దేవుని ప్రజలందరూ ఈ సభల్లో పాల్గొని ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని యేసు పేరట మీకు తెలియజేస్తున్నాము. పల్నాడు జిల్లా గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గత ఎన్నికలలో ఇచ్చిన ఎరపతినేని సూపర్ 6 హామీలలో భాగంగా 2 లక్షల రూపాయల ఖర్చుతో 2 బస్సులను 64 మంది యేసుప్రభు మాల ధరించి 40 రోజులు ఉపవాస దీక్ష చేసిన వారు వేలంగిని మాత దేవాలయానికి వెళ్లేందుకు గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు సహకారంతో పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కూటమి నాయకులు జెండా ఊపి 2 బస్సులను ప్రారంభించారు. ఈరోజు శుభదినం. మనమందరం చూస్తూ ఉన్నాం. గౌరవ శాసనసభ్యుల వారు పల్నాడు ప్రాంతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయని విధంగా క్రిస్టియన్కి గత 8 సంవత్సరాల నుంచి వాళ్ళు 40 రోజులు దీక్ష తీసుకొని వేళాంగిని పోవడానికి వారికి బస్సు సౌకర్యం కానీ అక్కడ భోజన వసతి ఏర్పాటు కానీ చేయడం జరిగింది. ఈ గురజాల నియోజకవర్గంలో మనం చూస్తూ ఉన్నాం. మత సామరస్యానికి పాటుపడుతూ హిందువులకు కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం కానీ, అలాగనే ముస్లిమ్స్కి హజ్ యాత్రకు కానీ, అలాగనే క్రిస్టియన్స్కి వేళాంగిని మాత దర్శనం కానీ చేస్తూ మత సామరస్యానికి పాటుపడుతున్న గౌరవ శాసనసభ్యుల వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి క్రైస్తవులకి, దళితులకి దగా చేసిన విధానం మనం అందరం చూస్తూ ఉన్నాం. ఏదైతే గౌరవ శాసనసభ్యుల వారు 32 ఏళ్లుగా ఈ పల్నాడు ప్రాంతంలో గురజాల నియోజకవర్గంలో దళితులను కానీ, ఎస్సీలను కానీ కంటికి రెప్పగా కాపాడుతూ దళిత కాలనీల్లో కానీ, చర్చిల నిర్మాణంలో కానీ, దళిత గ్రామాల్లో కానీ అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వారు అభ్యున్నతికి తోడ్పడుతున్నారు. అలాగనే దళితులకి అత్యున్నతమైన రాజకీయ పదవులు కానీ, ప్రభుత్వ పదవులు కానీ కేటాయిస్తూ అనేక విధాలుగా దళితుల సంక్షేమం కోసం, క్రిస్టియన్ల సంక్షేమం కోసం అన్నిత్యం పాటుపడుతున్న మా గౌరవ శాసనసభ్యుల వారు ఎరపతినేని శ్రీనివాసరావు గారికి, అలాగనే కూటమి ప్రభుత్వంలో దళితులకి అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ ముందు నడిపిస్తున్న గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే మా పేద వర్గాలకు అనునిత్యం అండగా ఉంటున్న మా యువ నాయకులు ఎరపతినేని నిఖిల్ గారికి ఈ సందర్భంగా మేమందరం దళితుల పక్షాన మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ దళితులు మొత్తం మేమందరం మా గౌరవ ఎమ్మెల్యే గారికి
తోడుగా ఉండి ఆయన ఆదేశాల ప్రకారం ఏది ఆజ్ఞాపించినా మేము ఆయనకి తోడుగా ఉండి వెంట ఉండి నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వెలాంగిని మాత దర్శనానికి 2 బస్సులు పెట్టి 65 మంది పోబోతున్నారు. వీళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ పిడుగురాళ్ల పక్షాన గురిజాల నియోజకవర్గ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై చంద్రబాబు. వర్ధిల్లాలి ఎరపతినేని గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎరపతినేని గారి నాయకత్వం, వర్ధిల్లాలి నిఖిల్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నిఖిల్ బాబు గారి నాయకత్వం. చిన్న హామీల అమల్లో భాగంగా గురిజాల నియోజకవర్గంలో దాదాపు 40 రోజుల పాటు పవిత్రమైన యేసుక్రీస్తు మాల వేసుకొని పుణ్యక్షేత్రమైన వెలాంగిని మాత దర్శనానికి వెళ్ళే వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి కూడా ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు పిడుగురాళ్ల పట్టణానికి చెందిన యేసుక్రీస్తు భక్తులందరూ కూడా ఈరోజు వెలాంగినికి బయలుదేరుతూ ఉన్నారు. సో దానిలో భాగంగా ఇక్కడ 2 బస్సులు కూడా వెళ్తూ ఉన్నాయి. ఆ 2 బస్సుల నుంచి కూడా మనం దాదాపు 2 లక్షల రూపాయలు, ఒకటి 25 ఒకరికి, 75,000 ఒకరికి మనం ఇవ్వడం జరిగింది. అధికారం లేనప్పుడు కూడా వీళ్ళందరూ కూడా అడిగినప్పుడు అది కూడా మనం చేశాం. అధికారంలో ఉన్నా లేకపోయినా గురిజాల నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంది గురిజాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. సో ఇది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మత సామరస్యాన్ని కాపాడటంలో మేము ముందుంటాం. అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీలు జనాలను రెచ్చగొట్టి, కులాలను రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనేది వాళ్ళు చూస్తారు. అందరూ కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఉండాలనేది మేము చూస్తాం. సో ఇక్కడ డబ్బులు ఎంత అనేది కాదు, వాళ్ళకు ఒక ప్రేమతోని దాదాపు 7 సార్లు ఇక్కడ పోటీ చేసే అవకాశం కల్పించి ఒక అన్నగా తమ్ముడుగా ఆదరించిన అందరికీ కూడా మనం అండగా ఉండాలనేది మా సంకల్పం. సో వీళ్ళందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జాగ్రత్తగా ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకొని మరి వెళ్ళి రావాల్సిందిగా నేను కోరుకొని అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు మీడియాతో మాట్లాడుతూ దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం అని తీవ్ర విమర్శించారు. దళితుల క్రైస్తవుల అంశంపై వెలువడిన తాజా సుప్రీంకోర్టు తీర్పుపై బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు తీవ్రంగా స్పందించారు. ఈ తీర్పు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 మరియు ఆర్టికల్ 25లను నేరుగా ఉల్లంఘిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుక్కమూల దేవానందం, నియోజకవర్గ అధ్యక్షులు తలతోటి కోటేశ్వరరావు, నరసరావుపేట మహిళా అధ్యక్షురాలు జాస్తి మానస పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. మిత్రులారా, ఈ నెల 24వ తారీఖు సుప్రీంకోర్టు దళిత క్రైస్తవుల మీద ఒక నీచమైన తీర్పు నేయడం జరిగింది. ఆ తీర్పుని బహుజన సమాజ్ పార్టీగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బందెల గౌతమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 2వ తారీఖున దళిత క్రైస్తవులకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా పల్నాడు జిల్లాలో కూడా ఏప్రిల్ 2వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న బహుజన సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ వారసులు, కాన్సీరాం వారసులు, అలాగే దళిత క్రైస్తవులు, పాస్టర్లు వందలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఈ సుప్రీంకోర్టు తీర్పు చాలా హేయమైన తీర్పు. ఈ తీర్పు ఎంత నీచంగా ఉందంటే, ఒక్క ఎస్సీలనే టార్గెట్ చేస్తూ ఎస్సీలని అనగదొక్కాలనే ప్రయత్నంతో, ఎస్సీలని ఏ రోజు కూడా వాళ్ళని తరతరాలుగా అనగదొక్కాలనే ప్రయత్నంతో ఏ అయితే అగ్రహారాలుగా వ్యవహరిస్తున్నారో ఈ కోర్టులు అగ్రహారాలుగా వ్యవహరిస్తూ తీర్పులు వేయడం జరుగుతుంది.
ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మన రాష్ట్రాలు దేశాలు చూసుకోకుండా మన నసరాపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే ఈ నసరాపేట పరిసర ప్రాంతాల్లో ఒక భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం 1950లో రాజ్యాంగాన్ని పార్లమెంట్లో సమర్పించినప్పుడు కూడా ఈ విషయం బయటకు రాదు. తర్వాత రాష్ట్రపతి ద్వారా ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి క్రైస్తవ మతంలోకి చేరిన ఎస్సీలకి రిజర్వేషను ఇవ్వకూడదని ఒక ఆర్డినెన్స్ ద్వారా చేసిన దాన్ని ఇవాళ సుప్రీంకోర్టు 70 సంవత్సరాల తర్వాత భారతదేశంలోని అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు దాన్ని తీర్పుగా ఇవ్వటం బహుజన సమాజ్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో కులం ఉన్నంతకాలం, ఈ కులం పునాది చేసుకున్నంతకాలం మత మార్పిడి జరిగినా కానీ ఆర్థిక రాజకీయ సాంఘిక సంక్షేమాల్లో కానీ దేంట్లో అయినా కులమే బేస్ చేసుకుంటున్నారు కానీ మతాన్ని బేస్ చేసుకొని ఎక్కడా లేదు. కాబట్టి ఈ దేశంలో ఉన్న మరి క్రైస్తవ మతంలో చేరిన వాళ్ళు ముస్లింలు ఉన్నారు, మరి అస్లీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మరి అగ్రవర్ణాలుగా పిలువబడే బ్రాహ్మణ మనువాదులు కూడా క్రైస్తవ మతంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ మరి రిజర్వేషన్ వర్తించినప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఎందుకు వర్తించదు అని మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. దీన్ని రేపు 2వ తారీఖున రాష్ట్రం మొత్తం మీద 2వ తారీఖున కలెక్టరేట్ల ముందు ఒక ధర్నాగా తీసుకొస్తున్నాం. ఇది కనుక చంద్రబాబు నాయుడు గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఈ 3 రాజకీయ పార్టీలు వాళ్ళ సొంత మీడియా ద్వారా మరి భారత ప్రధానికి తమ సందేశాన్ని పంపించాలని బహుజన సమాజ్ పార్టీ ద్వారా కోరుతూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై భీమ్, జై బాబు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్పీ ఆఫీసులో లాయర్ శ్రీరామనేని ప్రసాద్కి లీగల్ అడ్వైజరీ పోస్టుకు 8 నెలల క్రితం అప్లై చేశాం. ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవి, ఎంపీ లావు ఇద్దరు పోస్టింగ్ ఇవ్వమని సిఫారసు లెటర్ ఇవ్వడం జరిగిందని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. ఎంపీ లావుకు ఎలక్షన్ లాయర్ శ్రీరామనేని ప్రసాద్ పనిచేశారు. ఆన్లైన్లో డీసీపీకి లెటర్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ తెప్పించామని అడిగాను. 8 నెలలుగా పని జరగలేదని నేను అక్కడ ఉండి నిన్న అపాయింట్మెంట్ ఆర్డర్ తెప్పించాను అని తెలిపారు. జై జై అమరావతి. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. 5 కోట్ల ఆంధ్రులందరూ కూడా ఇవాళ ఎంతో సంతోషంగా ఉన్నారు. అమరావతి రాజధాని కోసం పడిన కష్టాలు నష్టాలు, రైతుల త్యాగాలు తెలియజేయడానికి, మనం పడిన కష్టానికి దానికి విలువ ఇవాళ పార్లమెంట్లో లోక్సభలో బిల్లు పెట్టడం జరిగింది. మరి అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు పలకడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో వైసీపీ ఎంపీలందరూ కూడా బాయ్కాట్ చేయడం జరిగింది. అంటే తీరుమారని జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ నాయకులు కానీ, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు కానీ ఇది తెలుసుకోవాలి. రైతుల కష్టం, రైతుల త్యాగఫలంతో ఇవాళ అమరావతి రాజధానిని ల్యాండ్ పూలింగ్ చేసి దాదాపు 34,000 ఎకరాలని సేకరించి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. 2014, 2019 దాకా మరి అసెంబ్లీ హాల్ కానీ, కోర్టు బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా కట్టుకోవడం జరిగింది. తర్వాత అనుకోని రీతిలో మళ్ళీ 2019లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత 2024లో ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత అమరావతి రాజధాని కోసం బీజం వేయటం జరిగింది. పక్కాగా రాజధాని నిర్మించుకుందాము, అదేవిధంగా ఒక 5,000 ఎకరాలతోటి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మీడియా సమావేశం నిర్వహించిన రామినేని ప్రసాద్, ఇంకా వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందనే భ్రమలో పల్నాడు జిల్లా ఎస్పీ వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించిన ప్రసాద్ గత 8 నెలలుగా ఎస్పీ స్థానిక ఎమ్మెల్యేని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు రావు శ్రీకృష్ణదేవరాయలు మరియు మంత్రి ఇచ్చిన సిఫారసు లేఖను ఎస్పీ చెత్తబుట్టలో పడేశారని ఆరోపించారు. నరసరావుపేట అంతా ఉడిగిపోయిందని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన గోపిరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు ఎస్పీ కార్యాలయానికి రావటానికి మెయిన్ ఉద్దేశం ఏమిటంటే 8 నెలల క్రితం ఎమ్మెల్యే గారు ఇచ్చిన లెటరు, అలాగే ఇన్ఛార్జి మినిస్టర్ గారు ఇనిషియల్ వేసిన ఆ ఎమ్మెల్యే గారి లెటర్ మీద ఇనిషియల్ వేసి పల్నాడు జిల్లా
ఎస్పీ ఆఫీస్ గారి కార్యాలయంకి లీగల్ అడ్వైజర్ గత ప్రభుత్వంలో వారి ప్రభుత్వంలో కూడా వాళ్ళ లీగల్ అడ్వైజర్ అరికుట్టు శ్రీనివాసరెడ్డి గారు చేశారు. అలాగే మేము కూడా ఆ పదవి ఉంది కాబట్టి మేము కూడా ఆ పదవిని అడిగి మా ఎమ్మెల్యే గారు మాకు లెటర్ ఇచ్చారు, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇచ్చారు, ఎంపీ గారు ఇచ్చారు. కానీ 8 నెలల క్రితం జరిగింది. డీజీపీ ఆఫీస్కి పంపిస్తున్నామన్నారు. డీజీపీ ఆఫీస్కి మా ఎమ్మెల్యే గారు మేము అడగంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని డీజీపీ కార్యాలయం డీజీపీ గారిని అడిగారు. అలాగే వాళ్ళ ఓఎస్డీ గారిని రెగ్యులర్గా ఫాలో అయ్యారు. కానీ మాకు మచిలీపట్నంలో పేర్ని కిట్టు సిఐ పరమేశ్వరరావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మచిలీపట్నంలో కొబ్బరి తోటలో నగరపాలక సంస్థ అధికారులు జనసేన కార్యకర్త ఇంటిని కూల్చివేస్తున్నారని తెలుసుకుని ఇంటి యజమానిని కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన పేర్ని కిట్టు. ఈ నేపథ్యంలో ఇనుకుదురుపేట సిఐ పరమేశ్వరరావు పేర్ని కృష్ణమూర్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాగ్వాదంకు దిగారు. జనసేన నాయకులు గాని వార్డు ఇన్ఛార్జీలను పెత్తనాలు చేసేవాళ్ళు గాని ఒక్కళ్ళు కూడా వారికి సపోర్టుగా రాలేదని పేర్ని కిట్టు తెలిపారు. మీరు నిర్లజ్జగా నిస్సిగ్గుగా రూల్స్ ఏం లేకుండా మీ సొంత బిల్డింగ్లు మీరు కట్టుకోవచ్చు. కానీ సామాన్యుడు పోనీ మీకు చేయనోడు వైసీపీ వాడు అయితే అనుకోవచ్చు. మీకోసం కష్టపడి తిరిగినోళ్ళు అంటే వాళ్ళు జనసేన కదా, మన విలువ ఒక్కర్లా పైన అసలు ఆయన అడగడు, అసలు ఆయన మీరు మేనేజ్ చేస్తారు. ఇక్కడ ఆయన డమ్మీ చేశారు. ఇక ఎవడో అడగడో కొట్టేసినా ఏమవుద్దులే అని. దీంట్లో పార్టీలకో రాజకీయాలకో కాదు, మానవతా దృక్పథంతో మేము వచ్చాం. ఏ రోజు మీ మామగారు మంత్రి చేశాడు, దానికి ముందు మా తాతగారు చేశారు, మా నాన్నగారు చేశారు. ఏ రోజైనా పార్టీలతో సంబంధం లేదు. ఏ ఇల్లుని పడగొట్టాం చెప్పండి. అయితే వార్నింగ్ ఇచ్చి పనులు ఆపించడం జరుగుద్ది, లేదా అన్నీ చేసుకుని అప్పుడు పనులు మొదలు పెట్టుకోండి అనడం జరుగుద్ది, లేదా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని చేసుకో అనడం జరుగుద్ది. ఎక్కడుంది? కట్టే ఇల్లుని పడగొట్టిన ఆనవాళ్ళు ఎక్కడైనా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతుంది. ఇంత నిర్మానుషమా? పోలీసులు అడ్డం పెడతారా? ఏంటి వీళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా? 50 మంది 60 మంది పోలీసులా? దేనికి? ఇలా పాకిస్తాన్ నుంచి వచ్చి ఇల్లు కట్టుకోవడానికి వచ్చారా? లేదా నీకు ఎలక్షన్ పని చేసి వేరు పార్టీ అయినందుకు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అయిపోయారా? టెర్రరిస్టులు అయిపోయారా? మగోళ్ళని తోశారు, ఆడవాళ్ళని దేని తోశారు? వాళ్ళు ఆపగలరా ఉన్నా? వాళ్ళ బాధ వెళ్ళగొట్టుకోవడానికి వస్తే ఆడవాళ్ళని తోస్తారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై మహిళా నేత వెంగమాంబ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసేందుకు వెళుతున్న తనను పోలీసులు చేత ఎమ్మెల్యే కిడ్నాప్ చేయించారని మహిళా నేత వెంగమాంబ ఆరోపించారు. నిజంగా ఎమ్మెల్యేనే ఈమెను కిడ్నాప్ చేయించారా అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు వెంగమాంబ. మాది ఉదయగిరి నియోజకవర్గం. ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖున సీఎం గారి ప్రోగ్రాం ఉంది. కాన్స్టిట్యుయెన్సీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమమే కానీ ఏదో చిల్డ్రన్స్ పార్క్ ఓపెనింగ్ ఇలా కొన్ని జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలని తెలిసింది. నేను కూడా నా వంతుగా నేను సమాజానికి ఏదో సేవ చేయాలి అనే ఉద్దేశంతో అండ్ నాకంటూ ప్రాబ్లంకి ఏదో సేవ చేయాలి అనే ఉద్దేశంతో సీఎం గారితో 2 మాటలు మాట్లాడాలి, నా ఆలోచనలు షేర్ చేసుకోవాలి అని చెప్పి నేను రావడం జరిగింది. నేనేదో నక్సలైట్ లాగా, నేనేదో రాకూడని వ్యక్తిలాగా నన్ను పోలీసులు ఆపేసి అక్కడెక్కడో ఊర్లు తిప్పుకుంటూ ఎవరనేది కూడా తెలియకుండా వాళ్ళ బ్యాడ్జీలు తీసేసి మరీ కార్లలో తిప్పడం జరిగింది. నా కార్ని నా డ్రైవరు, తమ్ముడు అండ్ కార్ని వాళ్ళే నడుపుకుంటూ తీసుకెళ్ళి ఉదయగిరి అటు చుట్టుపక్కల ప్రాంతానికి తీసుకెళ్ళి సాయంత్రం వరకు 5 గంటల వరకు వదిలిపెట్టలేదు. అలాగే నన్ను కొత్తపేట గ్రామం సైడ్ తీసుకెళ్ళేసి సాయంత్రం వరకు అలాగే కూర్చోబెట్టారు. సో సీఎం గారి మీటింగ్ అయిపోయే వరకు నన్ను వెళ్ళే ఛాన్స్ ఇవ్వలేదు, నన్ను అలౌ చేయలేదు. సో నేను అంత తప్పు ఏం చేశాననేది నాకైతే అర్థం అవ్వట్లేదు. నేను ఒక రాజకీయ నాయకురాలను అయితే కాదు, ఒక సామాన్య ఓటరు, ఒక టీడీపీ సభ్యత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యువతిని అంతే. కానీ నా మీద ఇంత కక్షపూరితంగా ఈ కాకర్ల సురేష్ గారు నన్ను ఎందుకు ఇలా టార్గెట్ చేసుకొని బిహేవ్ చేస్తున్నారు అనేది నాకైతే తెలియదు. ఓకే, సీఎం గారు వస్తున్నారు, సెక్యూరిటీ పర్పస్ మీరైతే నన్ను చెక్ చేసి ఉండాల్సింది అంతవరకు. అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అసెంబ్లీలో టీ బ్రేక్ అని చెప్పి ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి వస్తున్నాడని ఒకరోజు, కేరళ నుంచి వస్తున్నాడని ఒకరోజు 4 గంటలు వృధా చేశారని తెలిపారు. ఒకరోజు పెండ్లి ఉందని
పోతారు. ఒకరోజు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతున్నాడని సభ ఆపేస్తారు. అసలు సభకు వచ్చి ప్రిపేర్ అవుతారా, ప్రిపేర్ అయ్యాక సభకు వస్తారా అనేది స్పష్టత లేదని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఒకరోజు విద్యుత్ ఉద్యోగులకు చెక్కులు ఇవ్వాలని 4 గంటలు వృధా చేశారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వివిధ కారణాలతో అసెంబ్లీ సమయాన్ని వృధా చేశారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. హౌస్ అర్జెంట్ ఫర్ టీ బ్రేక్ అంటారు. టీ బ్రేక్ ఎంతసేపు ఉంటుందండి? 10 నిమిషాలు ఉండాలి. హౌస్ అర్జెంట్ ఫర్ లంచ్ బ్రేక్ అంటారు. లంచ్ అంటూ అర్ధగంట 45 నిమిషాలు ఉండాలి. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాడు అని 4 గంటలు మళ్ళీ సభను బెల్లే కొట్టరు. లేదు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతుండు, ప్రిపేర్ అయ్యి వస్తారా? అసెంబ్లీలో కూర్చొని ప్రిపేర్ అవుతారా? ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతుండని టీ బ్రేక్ అంటారు, 3 గంటల దాకా మళ్ళీ బెల్లే కొట్టరు. ఈజ్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్? ఓ రోజు ముఖ్యమంత్రి కేరళ పోతాడు, కేరళకి వెళ్ళి రావాలని ఆపుతారు. ఓ రోజు ఢిల్లీకి వెళ్ళి రావాలని ఆపుతారు. ఒక రోజు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ కాలేదని ఆపుతారు. ఓ రోజు పెండ్లుందని పోతారు. ఇదా పద్ధతి? అంటే అసలు కనీసము ఎక్కడ కూడా ఒక సమన్వయం లేదు. ప్రతిపక్షాన్ని సమన్వయం చేసుకొని ప్రతిపక్ష సభ్యులకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఒకరోజు నేను బడ్జెట్ మీద మాట్లాడాలి, టీ బ్రేక్ ఇచ్చారు. 12 o'clock టీ బ్రేక్ అన్నారు. ఇంకా 12:15కో 12:30కి స్టార్ట్ అయిద్దని అసెంబ్లీలో కూర్చుంటే 3:30కి బెల్లు కొట్టిండ్రు. అంటే 3:30 గంటలు ఎప్పుడు బెల్లు కొడతారని అన్నం తినకుండా కూర్చోవాలి. అంటే ఎంత సభ మర్యాదలను పూర్తిగా కాలరాసిండ్రు. దెర్ ఇస్ నో కోఆర్డినేషన్ ఎట్ ఆల్. అంటే కావాలని లేట్ నైట్లు సభ నడిపితే సభ్యులు వెళ్ళిపోతారు, అటెన్షన్ డైవర్షన్ అవుతుంది, ఫోకస్ షిఫ్ట్ అవుతుంది అనేటువంటి ధోరణి. జనరల్ గా శాసనసభ జరిగేటప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలు పెట్టుకోరు. వీళ్ళు హౌస్ అడ్జెంట్ చేసి ఒక చెక్ ఇచ్చేది ఉందని చెక్ ఇవ్వడానికి 3:30 గంటలు అసెంబ్లీ వాయిదా వేసారు. ఒకరోజు ఎలక్ట్రిసిటీ చెక్ ఇవ్వాలని. ఇజ్ ఇట్ ద వే? అసలు సభ జరిగేటప్పుడే పెట్టుకోవద్దు. అత్యవసరమైతే పెట్టుకుంటే కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు టీ బ్రేక్ లో 10 నిమిషాలు పూర్తి చేసుకొని రావాలి. 3-3:30 గంటలు చెక్ ఇచ్చే పేరిట సభను వాయిదా వేసి విలువైనటువంటి సమయాన్ని వృధా చేసినారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా సభను వాయిదా వేసుకొని గంటల తరబడి ఇవాళ సభా సమయాన్ని ఈ ప్రభుత్వం వృధా చేసింది. తుమ్మల చెరువు బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలు. పల్నాడు జిల్లా పిడుగురాల మండలం తుమ్మల చెరువు గ్రామం దగ్గర బైపాస్ రోడ్డులో ద్విచక్ర వాహనం తగిలి కత్తెరపు మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తి మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాంబ దాయితారు బాంబ
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గుడిబండ తహసీల్దార్ శ్రీధర్. షేక్ సద్దాం అనే రైతు నుంచి కార్యాలయంలోనే 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్. సత్యసాయి జిల్లా గుడిబండ మండలం రాయపురం గ్రామానికి చెందిన 4 ఎకరాల భూమికి సంబంధించి పాస్ పుస్తకాలు మంజూరు చేయడం కోసం లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ శ్రీధర్ 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐ హమీద్ ఖాన్ ఆధ్వర్యంలో విచారణ. గుడిమండలం తహసీల్దార్ గారు కె శ్రీధర్ గారు 20,000 లంచం తీసుకుంటూ ట్రాప్ అయ్యారు. 20,000 లంచం తీసుకుంటూ ట్రాప్ కావడం జరిగింది. ఈరోజు 3 గంటల సమయంలో పెనుగొండ మండలంలో ఉన్నటువంటి షేక్ సద్దాం ఆయనది ఇక్కడే గుడిబండ మండలం కొంకొల్లు రాయపురం గ్రామాల్లో వాళ్ళకి పొలాలు ఉన్నాయి. వాళ్ళ పూర్వీకుల నుంచి వాటిని కోర్టులో వేసుకున్నారు. పెనుగొండ కోర్టులో పెనుగొండ కోర్టు కూడా వీళ్ళకి ఫేవర్గా ఆర్డర్ ఇచ్చింది. ఆ భూములు సుమారు 4 ఎకరాలు వీళ్ళు మాకు మ్యూటేషన్ చేసి పాస్బుక్లు ఇచ్చేదానికి గుడిబండ తహసీల్దార్ గారు కె శ్రీధర్ గారు 20,000 డబ్బులు డిమాండ్ చేశారు. ఆ లంచం డబ్బులు తీసుకుంటే ఈరోజు పట్టుబడడం జరిగింది రెడ్ హ్యాండెడ్గా. ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ డబ్బు కూడా రికవర్ చేయడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గుడిబండ తహసీల్దార్ శ్రీధర్. అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. తుమ్మల చెరువు బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు. పేర్ని కిట్టు, సిఐ పరమేశ్వరరావు మధ్య వాగ్వాదం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మీడియా సమావేశం నిర్వహించిన రామినేని ప్రసాద్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.